భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అన్నాడు. అంటే నరులకు యుద్ధాలు లేనటువంటి పరిస్థితి అంటూ ఉండదు. యుద్ధం లేదు అంటే, యుద్ధం నీకు రావటం లేదు అంటే, నీవు యుద్ధాలు జరగకుండా ఎక్కడికక్కడ ఏమైపోతున్నావు? రాజీ పడిపోతున్నావు కాబట్టి యుద్ధాలు లేవు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. కారణం ఏంటో తెలుసా? సొలొమోను మహారాజు కాలంలో యుద్ధాలు లేకుండా ఉన్నాయి. సొలొమోను దేవుడి ద్వారా ప్రత్యక్షత పొందుకున్న, దర్శనాన్ని పొందుకున్నాడు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఏ ఊరు రాజు అయితే యుద్ధానికి సొలొమోను మీదకి వస్తున్నాడో ఆ ఊర్లో ఆ రాజుగారు కూతురుని పెళ్లి చేసేసుకున్నాడు. ఏం చేసేవాడు? ఏ దేశపు రాజు అయితే సొలొమోను మీదకి యుద్ధానికి వస్తున్నాడో ఆ దేశపు రాజు కూతురిని పెళ్లి చేసుకునేవాడట. ఇలాగా ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు అంటే 600 మంది పత్నులు, 300 మంది ఉపపత్నులు, ఇంచుమించుగా 1000 మందిని చేసుకున్నాడు. అంటే ఎంతమంది తీసుకున్నాడు? 1000 మందిని. ఇప్పుడు పాపంతో రాజీ పడిపోయేవాడికి ఏ యుద్ధం ఉండదు. పాపంతో రాజీ పడిపోయేవాడికి యుద్ధాలు ఉండవు. పాపాన్ని జయించేవాడికే యుద్ధం. చెడిని జయించాలనుకున్న వాడికే పోరాటం. మంచితనంగా బ్రతుకుదామనుకున్న వాడికే పోరాటం. మంచిదో కాదు చూడండి, ఎక్కడ ఏమంటారు? ఏ రంగుకు ఏ వానకు చెప్పాలి, ఏ వానకు ఆ కొడుకు అంటారు. ఇంకా ఏ సమయానికి ఆ టయానికి మారిపోవటం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏ గొడవ ఉండదు. దొంగోళ్ళ దగ్గరికి వెళ్తే దొంగలాగాను, మంచోళ్ళ దగ్గరికి వెళ్తే మంచివాళ్ళలాగా. చూడండి, భక్తి పరుల దగ్గరికి వెళ్తే భక్తి కలిగిన వారిలాగా, భక్తిహీనుల దగ్గరికి మధ్యలోకి వెళ్ళినప్పుడు భక్తిహీనులాగా మారిపోయే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మరి ఎవరికి ప్రాబ్లమ్స్ అంటే, పరిశుద్ధంగా, మంచిగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, మాట మీద నిలబడి సత్యంలో నడుద్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కష్టాలు ఎదురైనా మనం అలా నిలబడి ఉంటే భూమి మీద నీ సంతతిని బహుగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రమా.